మిచెల్ స్టార్క్ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన బౌలింగ్తో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ 2024 ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని ఏకంగా 24,75,00,000కు వేలంలో దక్కించుకుంది. అంత ధర పలికిన ఆటగాడిపై సహజంగానే భారీ అంచనాలుంటాయి. అయితే శనివారం హైదరాబాద్ సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో మిచెల్ స్టార్క్ చేతులెత్తేశాడు. 4 ఓవర్లు వేసిన స్టార్క్ 13.20 ఎకానమీతో ఏకంగా 53 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ అందుకు తగ్గట్లుగా ప్రదర్శన చేయడంలో విఫలం కావడం ఆనవాయితీగా వస్తుంది. అదే సంప్రదాయాన్ని స్టార్క్ కూడా కొనసాగించాడంటూ కేకేఆర్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. 19వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్ వేయగా ఎస్ఆర్హెచ్ ఆటగాడు క్లాసెన్ 6ల వర్షం కురిపించాడు. కేకేఆర్ విజయం ఖాయమైన తరుణంలో స్టార్క్ వేసిన ఓవర్ ఎస్ఆర్హెచ్ జట్టు విజయావకాశాలను మెరుగుపరిచింది. చివరి ఓవర్లో హర్షిత్ మెరుగైన బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ జట్టు విజయాన్ని అడ్డుకున్నాడు. లేకుంటే మిచెల్ స్టార్క్ పుణ్యాన తొలి మ్యాచ్లో కేకేఆర్ జట్టు ఓటమి పాలయ్యేది. ఈ మ్యాచ్లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పెట్టి మరీ కొనుక్కున్న తన నుంచి ఎక్కువ ఆశించొద్దని స్టార్క్ తొలి మ్యాచ్లోనే హింట్ ఇచ్చాడంటూ ఐపీఎల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.